మహానందిలో అట్టహాసంగా ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం. ఎమ్మెల్యే బుడ్డాకు రుణపడి ఉంటా, ఆలయ చైర్మన్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయ చైర్మన్ నియామకం లేట్ అయింది. పెద్ద చెరువు అభివృద్ధితో నంద్యాల ప్రజలకు మెరుగైన వాకింగ్, వినోద సౌకర్యాలు. మంత్రి ఎన్ఎండి ఫరూక్. అర్హులైన ప్రతి రైతుకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. కోరుచున్నాం. అలాగే వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సీనియర్ నాయకులు మహానంది ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాజీ అధ్యక్షులు కంచాల సురేష్, అధ్యక్షులు జూడూరు కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లాల శ్రీదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించడానికి శంకరుడే బుక్ తీసుకున్నారు. ఈరోజు శ్రీ కామాక్షి సమేత శ్రీ మానందేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆయన చేసిన సహాయ సహకారాలతో, అలాగే మనం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారు, వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ ప్రమాణ స్వీకారం చేసినాను. అలాగే దీనికి అంతటి కారణం మా అన్న ఎమ్మెల్యే బుడ్డారావు శెట్టి గారు. ఆయన ఎన్నో రోజుల నుంచి దీనికోసం ఎంత ఫైట్ చేసినాడో మాకందరికీ తెలుసు. మాట చెప్పడం, అన్న మాట చెప్పాలంటే సామాన్యంగా చెప్పడు. చెప్పినాడంటే దానికి ఖచ్చితంగా ఆయన నోట్ల నుంచి మాట వచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఆయన ఎల్లవేళలా ఉంటాడు. ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా ఆయన వినేవాడు కాదు. అలాగే ఈరోజు ఎంత ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఎంతో మంది దేవస్థానం చరిమలు మచ్చులు చేసినారు. కానీ విజయవాడకు ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు ఎన్నెంతో కష్టాలు పడినారు. నన్ను కూడా చెప్పినారు, మీరు కూడా ఏంది మీ ఎమ్మెల్యే చెప్పినాడు, మీరు కూడా తిరగచ్చు కదా, పోవచ్చు కదా అని. లేదు, మా అన్నగారు మాకేం చెప్పలేదులే, అన్న
నమ్మకం మాకు. అన్న మొత్తం ఆయనే చూసుకుంటాడని చెప్పినాము. ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక కార్యకర్తగా మేము ఇంటి దగ్గరనే ఉంటే మాకు తీసుకొచ్చి జీవో చేతిలో పెట్టినాడంటే అన్నగానికి మేము ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు ఈరోజు ఈ చైర్మన్గా బరువు బాధ్యతలు మాకు చాలా పెరిగినాయి. ఇంతవరకు వేరే పదవులు వేరు, ఈ దేవాదాయ శాఖ చైర్మన్ అనేది చాలా బాధ్యతలతో కూడుకున్న విషయం ఉంటుంది. అలాగే వచ్చే భక్తుల సౌకర్యాలు అయితేనేమి, అలాగే సహాయ సహకారాలు అందించే చందాదారులు మన ఉంటారు, అందరూ సాయం చేసే వాళ్ళు గుడికి, వాళ్ళు కూడా వాళ్ళందరి సలహాలు సహాయాలు తీసుకుంటాము. ఎల్లవేళలా ఎప్పటికప్పుడు మన అన్న రాజశేఖర్ గారితో మేము అన్ని చర్చిస్తూ, అలాగే గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఏమేమి కావాలనో గుడికి అన్నకి ఇంతకుముందు చెప్పినారు, మీరు ఏమేమి కావాలనో ఐడెంటిఫై చేయండి, అన్నీ కూడా సీఎం గారి దృష్టి తీసుకుపోయి చేస్తామని చెప్పారు. అలాగే ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కావాల్సిన కూడా మేము అన్ని అన్నగారి ముందర పెట్టి ఆయన సహకారాలతో మేము ముందుకెళ్తామని. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా దాదాపుగా కమిటీలు వేసుకోవడం, ట్రస్ట్ బోర్డు కమిటీలు కూడా వేసుకోవడం కూడా జరిగింది. మన నియోజకవర్గంలోని శ్రీశైలం నియోజకవర్గంలోని గతంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పెద్ద దేవాలయంలో మహానందీశ్వర స్వామి దేవాలయం కూడా ఒక దేవాలయంగా ఉంది కాబట్టి ఈ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేసుకొని ఇవాళ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించి చైర్మన్గా నరాల మౌలీశ్వరెడ్డిని చైర్మన్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక గత సంవత్సరం కిందనే వాస్తవంగా ఇది ఏర్పాటు జరిగి ఉండాల్సింది. కాకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవమే. కానీ ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ఈరోజు నుంచి 2 సంవత్సరాల కాల పరిమితితో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కేంద్ర ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల కలయికతో ఈ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాం. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే పార్టీ కోసం కష్టపడినారో వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరిగింది. సో ఈ ట్రస్ట్ బోర్డు తర్వాత ఏర్పడి కూర్చోవడం జరిగింది కాబట్టి ఇంకా మహానందీశ్వర దేవస్థానం మీద కూడా ప్రధానంగా మనం అభివృద్ధిపై దృష్టి పెడతాం. ఇప్పటికే గడిచిన ఈ 2 సంవత్సరాలలోనే దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 17 కోట్ల రూపాయలతో మనం ఏదైతే వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగానే మరి ఇక్కడ డార్మెటరీస్ దగ్గర ఇప్పుడు టీటీడీ దగ్గర కొన్ని ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా కొన్ని డార్మెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో కూడా పైన కూడా ఇంకొక ఫ్లోర్లో దగ్గర 18 రూములు, ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్న దాంట్లో ఇక్కడ కూడా డార్మెటరీస్ కమ్ 54 రూములు అదనంగా ఇప్పుడు రాబోతా ఉన్నాయి మనకి. దీంతో పాటు మాస్టర్ ప్లాన్ కూడా మనం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశాం. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాస్టర్ ప్లాన్ చూపించడం కూడా జరిగింది. ఆయన కొన్ని సజెషన్స్ చేశారు, దాన్ని కొన్ని చేంజెస్ చేసేసి రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం తప్పకుండా మనం దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకుపోయి వచ్చే భక్తులకు అందరికి కూడా సౌకర్యవంతంగా దర్శనాలు కానీ అలాగే వసతి సౌకర్యాలు కానీ ఉండేటట్టు కూడా చూడడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గానే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు కూడా గుడిలో ఏదైతే కంప్లీట్గా మనకు రైలింగ్ కమ్ కటాంజనాలు ఏర్పాటు చేయడం దాదాపు 1 కోటి రూపాయలతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తయినాయి. దాన్ని కూడా తొందరలోనే దాతల సమక్షంలోనే దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కట్టే ఏదైతే రూములు వసతులు ఉన్నాయో దానికి కూడా దాతలు దగ్గర 1.5 కోటి 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా దేవస్థానము ప్రభుత్వమే కాకుండా దాతల సహకారంతో కూడా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. తప్పకుండా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా గట్టిగా
దేవస్థాన అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, మరి ప్రధానంగా మన నియోజకవర్గంలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి పని కూడా శ్రీశైలం కూడా మీకు అందరికి ఇప్పటికే తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు హై ఎలివేటెడ్ కారిడార్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు దోర్నాల దాదాపు 1200 కోట్లతో ఆ ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చినారు. దీంతో పాటు శ్రీశైలం దేవస్థానంలో భూమి కొంచెం మనకు సమస్య ఉంది కాబట్టి, ఎందుకంటే ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు అభివృద్ధి కోసం. సో దానికి చేయాలా, వాళ్ళకి భూములు అలాట్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా ఫారెస్ట్కు సంబంధించి, ఎందుకంటే ఇది మన టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి, సో ఏదైనా మనం పర్మిషన్ తీసుకోవాలంటే అది కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే, గౌరవ ప్రధానమంత్రి గారే దానికి చైర్మన్ కాబట్టి, సో మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా ఈ విషయాన్ని గౌరవ ప్రధాని గారికి గుర్తు చేస్తూ, తొందరలోనే భూములకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతే శ్రీశైలం కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజం కింద అన్ని దేవాలయాలను కనెక్టివిటీ చేస్తూ డెవలప్ చేయాలని గతంలో తీసుకునే అదే మళ్ళీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. రాబోయే కాలంలో అన్ని దేవాలయాలు, అంటే మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలను కూడా లింక్ చేసేసి టెంపుల్ టూరిజం కింద చేసి అన్ని అభివృద్ధి చేయాలి. అంటే అట్లా దేవస్థానం ఇటు టూరిజం డిపార్ట్మెంట్ రెండు ఇంక్లూడ్ చేసేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, సో తప్పకుండా మన నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాలను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి, ఆది దంపతుల ఆశీస్సులతో అన్ని ముందుకు పోతాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అడగండి సార్, వాళ్ళని పలకరించండి. ఇది ఓటర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. 60 లక్షలు ఏం పని వస్తే చేయించుకుంటాం. వాళ్ళు వరిలో యాగం అని పెట్టారు. धातुं यज्ञपतये देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु वेशजं सहस्रहेर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवयं विश्वं नारायणं देवमक्षरं परमं पदयं विश्वतपरमानित्यं विश्वं नारायणगुं हरें विश्वमेवेदं वृषस्य दिश्योपजेवदें पदं विश्वस्यात्मेश्वरगुणादो अवदक्षिणात्तादो सर्वतो मां पाहि पाहि नलो निलो नवः त्वं चत्वारि वाक्पदाय त्वं रुद्रस्त्वं त्वं अग्निस्त्वं त्वं वायुस्त्वं त्वं सूर्यस्त्वं त्वं चन्द्रमास्त्वं ब्रह्म पदव्योसानेतेम् एकदा ब्रह्मणोपहारदेम् एकदव्यजमान आयुस्तेजो ददादें साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं जनें सन्दर्शयामि। श्रीमन्महादेवताभ्यो नमो नमः। महादेवाय सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वराट् गणादिं परमेश्वरानुग्रह प्रसादिद्रसदे महागणाधिपतये नमः। ఒక్క నిమిషం 5 నిమిషాలు సార్ కెమెరా సైడ్ మేడం ఈ వాటర్ బాడీని డెవలప్ చేసుకుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ప్రెసిడెంట్ అధికారులకు అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారు,
జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారు, ఈ ప్రతాప్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, టాప్ ఆఫీసర్స్. ప్రతాప్ మాత్రం ఊరుకున్నాడు. ఏదేమైనా సరే చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావడం. ప్రతాప్ మొన్న కూడా చెప్పాడు, డచ్ కాడ నుంచి ఈస్ట్ ఇండియా వాళ్ళ దాకా డచ్ వాళ్ళు ఈ పక్క నుంచి వచ్చినారు, వీళ్ళు పక్క నుంచి వచ్చినారు, వాళ్ళు ఈస్ట్ ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినారని చెప్పి. కాబట్టి వాళ్ళు ఈస్ట్ ఇండియా అయిపోయినారు, అన్ని బాగా చేశాడు. ఇరిగేషన్ మాత్రం చెప్పాడు. ఇది ట్రాన్స్పోర్ట్ కోసం పెట్టినారు కేసీ కెనాల్. చాలా సీనియర్ వాళ్ళకి తెలిసింటది. మనకు చెరువులో లేరు, బోట్లు ఉన్నాయి. మొన్నటి వరకు దాదాపు 34 సంవత్సరాల క్రితం బోట్లు ఉన్నాయమ్మా, బంగ్లాలో బోట్లు ఉన్నాయి. దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. మనకు క్యాపిటల్ వచ్చిన తర్వాత 1953లో ఈ ప్రాంతాన్ని కేసీ కెనాల్ పోతా ఉంది కాబట్టి దీన్ని మోడరేషన్ చేసి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేశారు కర్నూలు అసెంబ్లీలో. చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు 58, 59లో సంజీవ్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేసి ఇరిగేషన్ ఛానల్స్ ఏర్పాటు చేసిన తర్వాత మనకందరికీ ఇరిగేషన్ అప్పుడు వచ్చినంత వరకు ఇరిగేషన్ లేదు, ఇక్కడ జీరో ఇరిగేషన్. అప్పుడు కేసీ కెనాల్కి నీళ్లు రావడం జరిగింది. అంతవరకు మనం అంతా నాకు తెలిసినంత వరకు కుందు నదిలో పోయి చలమలు తీసి నీళ్ళు తీసుకుని వచ్చేటోళ్ళమ్మ. నీళ్ళు ఉండేవి కాదు తాగడానికి కూడా. ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ నంద్యాలలో ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు, కానీ నంద్యాలలో తెలుసు, నాకు తెలుసు. కాబట్టి చలమలు తీసి నీళ్లు తోడుకొని తీసుకొని వచ్చి తాగేవాళ్ళం. కేసీ కెనాల్ వచ్చిన తర్వాత కొంత అండర్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అయిన తర్వాత అక్కడక్కడ బావులు మున్సిపాలిటీ వాళ్ళు బావుల నీళ్లు మంచి నీళ్ళు తాగడానికి అవకాశం కలిగించారు. ఆ రకంగా నంద్యాల పరిస్థితి ఉండేది. 1899లో నంద్యాలను 10,000 కూడా జనాభా తక్కువ ఉంటే నూనెపల్లె మూలసాగరం టెక్కేని కలిపి, నూనెపల్లె టెక్కే ఉన్నది 2 మూలసాగరం వేరే గ్రామం కలిపి 1899 మున్సిపాలిటీ చేశారు. దీని చరిత్ర ఇది. అప్పుడు ఓల్డ్ ఓనమ్మా, నేను మున్సిపల్ మినిస్టర్ కాబట్టి రాయను. ఇది ఎందుకంటే 100 days సెలబ్రేషన్ కూడా చేశాను 1999లో. మన చాలా మందికి మిత్రులు వచ్చింటారు, అధికారులంతా పీరియడ్ చేసి ఉండదు, బహుశా అందరూ అటెండ్ అయినారు కదా. బాగా బ్రహ్మాండం చేశాం. అంతా సెలబ్రిటీస్ అంతా పిలిపించి, సినిమాక్టర్లు పిలిపించి చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ చేశాం. నంద్యాలలో మరి ఇప్పుడు ఫండ్స్ రావడం చేయడం బాగా అయిపోయినాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు అంత ఫండ్స్ వచ్చేది కాదు. ఇప్పుడు ఫండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ రకంగా నంద్యాల ఇదంతా ఇరిగేషన్ ఏనమ్మా, వేరేదేం లేదు. నూనెపల్లి మాత్రం ఈ వెట్టపారదం అంతా దానంతా బొక్కలగడ్డ అనేటోళ్ళు, ఇక్కడ ఏం పండేటి కాదు. చాలా వేస్ట్ ల్యాండ్ అది. దానికి ఈ కింది ప్రాంతం అంతా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ నుంచి నూనెపల్లి నుంచి కిందికి నీళ్లు పోయేటివి, చాబోలు కానీ అది కానీ ఆ రకంగా ఉండేది. ఇప్పుడు వ్యవసాయం అంతా పోయింది, అన్ని మంచి దాబాలు వచ్చేసాయి, ఇళ్ళు వచ్చేసినాయి, బాగా మంచి ఇళ్ళు వచ్చేసినాయి. అంతా బాగా ఉన్నారు, అంతా రిటైర్డ్ ఆఫీసర్లు అంతా ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఆ బొక్కలగడ్డ అంతా ఇప్పుడంతా ఇళ్ళు వచ్చేసినారు. మాకు కూడా దాదాపు 34 ఎకరాల పొలం ఉండేది ఇక్కడ నియోజకవర్గంలో, మీకు అందరికీ తెలుసు. సరే అది పోయినాయి, దాని కాలం అయిపోయింది, దాని గురించి ఆలోచన లేదు. కానీ ఇప్పుడు మనకు అవసరాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు కేసీ కెనాల్ ఈ గారు చెప్పారు, డచ్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇండియాకు వచ్చింది పోర్చుగీస్, తర్వాత డచ్, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం మొదలు పెట్టారు. అక్కడి నుంచి మొదలైంది. నంద్యాలలో ఉన్నాము ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఉన్న నంద్యాలకి మంచి వాటర్ టేబుల్ గానీ, లేదు అంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి గానీ ఉన్నవి ఈ చిన్న చెరువు ఒకటి, పెద్ద చెరువు ఒకటి. ఈ రెండింటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాధ్యతగా అందివ్వాలి. మనం అందివ్వాలి అంటే ఈ వాటర్ ఎప్పుడు కూడా స్టోరేజ్ అయి ఉండాలి, రీఛార్జ్ అవుతూ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇరిగేషన్ ఉంది, ఒక 800 acres వరకు మనం పొలాలకి ఇరిగేషన్ కి వాటర్ కూడా ఇవ్వాల్సింది ఉంది. అర్బనైజేషన్ ఉన్నప్పటికీ కూడా ఇటు మనకి అగ్రికల్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా సపోర్ట్ ఇవ్వాలి. వీటన్నింటినీ ఆలోచించుకొని ఈ 2 చెరువుల్ని డెవలప్ చేసుకోవాలన్నది ఆలోచన. లాస్ట్ వీక్ గౌరవ మినిస్టర్ గారు చిన్న చెరువుకి అమృత్ ట్యాంక్ లో 3.5 crore తో వర్క్ ఆల్రెడీ భూమి పూజ చేశారు. దీని వరకు వచ్చినప్పటికీ ఇది మా నోటీసులోకి వచ్చింది. ఎక్కువ మంది వాకర్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని బాగా డెవలప్ చేయాలి, ప్రజలకు మంచిగా అందించాలి అన్నది. మంచిగా అందించాలి అన్నప్పుడు ఫస్ట్ ఇది ఒక బిగినింగ్ అది. తర్వాత లేటరు స్లోగా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ జరుగుతాయి. ఇనీషియల్ గా ఇచ్చిన అమౌంట్ తో మంచి వాకింగ్ ట్రాక్ ఉండాలి. అండ్
సోలార్ లైటింగ్ ఫెసిలిటీ విత్ సీసీ క్యామ్స్ ఉండాలి. ఎందుకంటే వాకర్స్ కి మెయిన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాకింగ్ కి ట్రాక్ ఇవ్వడమే కాదు, ప్రాపర్ లైటింగ్ ఫెసిలిటీ అండ్ సీసీ క్యామ్స్ పెట్టి అది మన డిస్ట్రిక్ట్ మెయిన్ యూనిట్ కనెక్ట్ చేస్తే ఎప్పుడు కూడా దానిపైన వాచ్ అన్నది ఉంటుంది. అండ్ వాకర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి ప్లాంటేషన్ అన్నది చేయాలి. దానికి కావాల్సిన మెడిసినల్ ప్లాంట్స్ మా వైపు నుంచి అందిస్తాం, అదేం ఇష్యూ లేదు. ఎక్కువగా వేప, అలాగే ఉసిరి, మారేడు ఇలాంటివి వేస్తే, మనకి రావి ఇలాంటివి వేస్తే కార్తీక మాసంలో కూడా చాలా మంది ఉపయోగించుకోవడానికి అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్ ఏమేం మెడిసినల్ ప్లాంట్స్ కావాలో అవన్నీ కూడా అందిస్తే మంచి వాతావరణం అన్నది ఉంటుంది. ఆ స్వచ్ఛమైన గాలి కూడా మన నంద్యాల టౌన్ వాళ్ళకి వస్తుంది. సో ఫస్ట్ ఇవి చేయించండి. తర్వాత మీరు అడిషనల్ గా అడిగినవి ఏంటి అంటే, మాకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాలి, తర్వాత ఒక బ్రిడ్జ్ అన్నది ఎన్జిఓస్ కాలనీ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యేది కావాలి, ఈ 2 అడిగారు. నెక్స్ట్ టాయిలెట్ ఫెసిలిటీ అడిగారు. ఈ 3ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు వర్క్ ఎంతవరకు ఈ అమౌంట్ తో వస్తుంది, చక్క ట్రాక్, లైటింగ్ ఫెసిలిటీ, సీసీ క్యామ్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎంత వాళ్ళ దగ్గర అమౌంట్ మిగిలింది, అడిషనల్ సపోర్ట్ ఏమి ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా ఇస్తాం. ఇది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కమ్యూనిటీ కాబట్టి ఇందులో ఎటువంటి రాజీ ఏం లేదు. ఈ వర్క్స్ అయితే మాత్రం క్వాలిటీ వర్క్స్ చేయాలి అండ్ వాకర్స్ అసోసియేషన్ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం అనీఫ్ తర్వాత బాబు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలమంత్రి రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సి, ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే ప్రాజెక్టు చేపట్టి ప్రతి ఒక్క భూమిలో భాగంగా ప్రతి ఒక్క భూమిని కూడా కొనడం జరిగింది. ముందు మనకు భూముల సర్వే అంటే రూరల్ మండలంలో అతిపెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి విలేజ్. ఈ విలేజ్ కి సంబంధించి దాదాపుగా 2300 మందికి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదట మార్కెట్ యార్డ్ చైర్మన్. అందరికీ నమస్కారాలు. ఈరోజు వేదికలు అలంకరించిన పెద్దలు మాన్యశ్రీ ఫరూక్ సార్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా ఎంఆర్ఓ మేడం, తదితర నాయకులకు, అధికారులకు అందరికీ వందనాలు. ఈ రీసర్వే
ముఖ్యమంత్రి గారికి నేను నంద్యాలకు వచ్చిన దేశాల ప్రకారం మీ భూమి మీ హక్కు. ఎందుకు వచ్చింది ఈ సమస్య మనకు చెప్పాలి మీరు. గతంలో పట్టాదారు పుస్తకాలు మీకున్నాయి, నాకున్నాయి. నాకు భూమి ఉంది, మీకు భూమి ఉంది, బాగున్నది మాకంతా. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సమస్య వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా రాజారెడ్డి ప్రాపర్టీ అనుకున్నారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా మొత్తం ఫోటోలన్నీ వేసుకున్నాడు. పొలం మా తాతగారిది, మా జేజనాయన గారిది, మీ తాతగారిది, మీ జేజనాయన గారు ఎవరిదో కానీ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చిపోయినారు. మనం వృక్షం వెళ్తున్నారు, వాళ్ళు వర్ష పారంపరంగా వాళ్ళకందరికీ పోవాలి. ఆ రకంగా మన పొలాలు మనం ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల ఫోటో వేసుకొని ఇదంతా నాదే అనేట్లుగా బిహేవ్ చేయడం వల్ల కొంచెం గ్రామాల్లో కూడా కచ్చలు ఏర్పాటు చేసి పొలాలు ఎక్కువ తక్కువగా కొలతలేసి ఇది నాది, ఇది నీది అని చెప్పి గొడవలు పెట్టడం జరిగింది. ఆ గొడవలు తీర్చడానికే ఈరోజు మళ్ళీ రీసర్వే చేసి ఎంఆర్ఓ గారితో వాళ్ళ ఆర్డీఓ గారికి, జేసీ గారికి బాధ్యతలు అప్పచెప్పి రీసర్వే చేసి న్యాయం చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళకి అందించేటట్టుగా చేయడం జరిగింది. ఎవరు బాబు సమ్మని ఫోటోలు వేసుకుంటారా? మన ఇంట్లో మా జజనాయన పేరు ఫోటోలే లేదు. ఎవరో మా జజనాయన ముఖమే చూడాలి. మేము పొద్దున్న లేస్తే మా పొలాలకు ఎక్కడైనా బ్యాంకులు పెట్టాలని, ఆడబెట్టాలని మళ్ళీ అనుమతి కావాలా? ఈరోజు మధ్యలో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాతనే చాలా సుదీర్ఘంగా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని వాళ్ళకి న్యాయం జరగాలని. ఇందాక విశ్వనాథ్ రెడ్డి చెప్పినారు, అన్నదమ్ములకు పక్కనే పొలాలు ఉంటాయి, 2 సెంట్ల కోసం 5 కోసం కొట్లాడుకోకూడదు. మీరు ఒక అన్న తమ్ముడు ఎవరో ఒక 2 సెంట్లు 3 సెంట్లు తీసుకుంటే తప్పేం లేదు. గొడవలు కాకుండా మీరు వాళ్ళకి సర్వేలు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ కానీ సహకరించి మీరు గొడవలు లేకుండా చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు మనసులో ఉండాలి. ఇప్పుడు ఇది పట్టాదారి పుస్తకం, దీంట్లో ఎవరిదైనా ఫోటో ఉందా? ఎవరు లేదు. ప్రభుత్వ ఎంబలం ఒకటి ఉంది అంతే. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఎంబలం మన రాష్ట్రానికి. అది తప్ప ఇది రాష్ట్రంలో ఉంది. దీన్ని మనం ఎవరి ఫోటో వేసుకోలే. ఇప్పుడు చూడడం, నేను కూడా 40 సంవత్సరాలు చూడడం, నాకు కూడా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా నాయన ఫోటో లేదు, మా జడ్జి నాయన ఫోటో లేదు, మా నాన్న ఫోటో లేదు. నా ఫోటో మొన్న తర్వాత రాజ్యాంగాలు కూడా మార్పులు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాల్లో ఫోటోలు లేదు. లేకుంటే ఏమున్నాయి, అడంగలు గుడంగలు ఏమున్నాయి ఆ రోజులు మాకు తెలుసు, కానీ అవి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ మీ అందరికీ తెలియజేసి మీ పట్టాదారి పుస్తకాలు, మీ పొలాలు ఇవ్వాలా అని చెప్పి 2300 మందికి, చాలా పెద్ద గ్రామం కాబట్టి 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఒకటి కాదు, 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో అందరికీ న్యాయం చేసి ఎవరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూనే ఈ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆలయ ప్రాంగణం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీకు ఇచ్చిన పాస్బుక్ లో మీ ఫోటో కరెక్ట్ ఉందా లేదా, మీ సర్వే నంబర్ కరెక్ట్ ఉందా లేదా, మీ భూమి విస్తీర్ణం కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు మన విలేజ్ సర్వేర్ చెప్పారు ఏమేమి ఉంటాయి ఆ పాస్బుక్ లో. సో అది మీరు అన్ని చెక్ చేసుకోవాలి. ఏమైనా ఫోటో తప్పు ఉంది, ఈవెన్ ఫోటో బ్లర్ ఉంది, సరిగ్గా కనపడట్లేదు, ఎక్స్టెండ్ విస్తీర్ణం తేడా ఉంది, ఇంకేమైనా సమస్య ఉంటే ఆ పాస్బుక్ మీరు రిటర్న్ చేయాలి. ఇప్పుడు మీరు ఇస్తున్నారు మీకు ఒక పాస్బుక్, దాంట్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు రిటర్న్ చేసేయండి. ఆ పాస్బుక్ మేము మళ్ళీ ప్రింట్ చేసి వేరే పాస్బుక్ మీకు ఇస్తాము. మీకు వచ్చిన పాస్బుక్ దాంట్లో డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా ఇది చెక్ చేయడం ఫస్ట్ మీ బాధ్యత. రెండోది, మేము ఆల్రెడీ చెక్ చేసాము, బట్ కొన్ని పాస్బుక్ ఇంకా తప్పులు ఉండొచ్చు. సో అది మీరు రిటర్న్ చేసి మేము తిరిగి మీకు ఇస్తాము. ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పారు కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి, 200 ఖాతాలు. ఆ పాస్బుక్ మనం ఈ రోజు ఇవ్వడం లేదు. ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం అంటే ఏంటి, మేము సర్వే నోటీస్ ఇచ్చాము, భూమి మీద సర్వేకి వచ్చాము, అప్పుడు ఆ ఖాతాదారు అక్కడ లేరు, అట్లా ఎవరెవరు లేరు, ఒక 3 ఉన్నారు ఆ చుట్టుపక్కల. సో అందరు కలిపి ఒకే ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ మ్యాప్, ఆ మ్యాప్ ఒకటి ఇస్తాము. అది ఒకటే ఎల్పిఎం జనరేట్ అయింది. లేకపోతే ఒక 10 మంది ఉన్నారు, ఒక 20 ఎకరం ఉంది, వాళ్ళ దగ్గర సరిగ్గా డాక్యుమెంట్స్ లేవు, దానికి ఒక సెపరేట్ ఒకే ఎల్పిఎం ఇస్తాము. సో ఈ ఎల్పిఎం
మీరు సరిగ్గా డాక్యుమెంట్ చూపించిన తర్వాత, మీ హద్దులు చూపించిన తర్వాత దాన్ని విడి చేసి మీకు కొత్త పాస్బుక్ ఇస్తాము. ఇది కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు. మేబీ మీ విస్తీర్ణం తేడా ఉంటే మా వాళ్ళు మళ్ళీ మీకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఒక టైం పీరియడ్ ఉంటుంది, దాని లోపల మేము సరిచేసి ఇస్తాము. ఇది కాకుండా ఇంకా ఈ గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని డాటెడ్ ల్యాండ్ 18 ఎకరాలు డాటెడ్ ల్యాండ్గా చుక్కల భూమిగా నమోదై ఉంది. సో చుక్కల భూమి ఉంటే మీరు 12 సంవత్సరాలు అక్కడ భూమి మీద ఉంటే మీరు దాస్దార్కి అప్లై చేస్తే కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఎట్లా వచ్చింది భూమి, దాని లింక్ డాక్యుమెంట్ ఎక్సెట్రా అది చూపిస్తే అక్కడ కూడా మీ పేరు వచ్చేస్తుంది. సో ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు ఆ విలేజ్ సర్వేయర్, విఆర్ఓ ఆ ఊర్లోనే ఉంటారు, సచివాలయంలో ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెల మనం ఒక 32 గ్రామాలు ఈ డిస్ట్రిక్ట్లో పాస్బుక్ పంచుతున్నాము. ఇప్పటిదాకా 1,30,000 ఈ జిల్లాలో పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఇప్పుడు ఎంతమ్మా 2,300 పాస్బుక్లు ఈరోజు ఇస్తున్నాము. సో ఒకటే రిక్వెస్ట్, మీకు వచ్చిన పాస్బుక్ మీరు చెక్ చేసుకోండి. ఏమైనా తప్పు ఉంటే అప్పుడే రిటర్న్ చేసేయండి, మేము అది క్లియర్ చేసి మీకు ఇప్పిస్తాం. థ్యాంక్ యూ. రైతులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో పాస్బుక్ మీద జగన్ రెడ్డి బొమ్మ వేసుకున్నందువల్ల రైతులు ఆగ్రహం చెందడం జరిగింది. దానివల్ల మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పాస్బుక్లు మార్చి మన పొలంలో మన పాస్బుక్లో మన బొమ్మే ఉండేటట్టు చేసి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వానికి అండగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం మహానందిలో అట్టహాసంగా ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం. ఎమ్మెల్యే బుడ్డాకు రుణపడి ఉంటా, ఆలయ చైర్మన్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయ చైర్మన్ నియామకం లేట్ అయింది. పెద్ద చెరువు అభివృద్ధితో నంద్యాల ప్రజలకు మెరుగైన వాకింగ్, వినోద సౌకర్యాలు. మంత్రి ఎన్ఎండి ఫరూక్. అర్హులైన ప్రతి రైతుకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం. మంత్రి ఎన్ఎండి ఫరూక్.